సాఫ్ట్వేర్ కోర్సులు ఎవరు చేయొచ్చు, ఎవరు సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవటం వల్ల సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించవచ్చు, ఏ డిగ్రీ చదివిన వాళ్ళకి ఇది అవకాశం ఉంటుంది, ఎవరికి అవకాశం ఉండదనే చాలా సందేహాలు ఉంటాయి. సో వాటిని నివృత్తి చేయడం కోసం మా దగ్గర ఉన్న కోర్సులు చేస్తున్న కొంతమంది డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఈరోజు మనతో పాటు సాఫ్ట్వేర్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో ఉన్న స్టూడెంట్ రాకేష్ ఉన్నాడు. సో రాకేష్ గురించి మీకు ఒక 2 లైన్స్ చెప్తాను. రాకేష్ ఏజీబీఎస్సి చదివాడు. ఏజీబీఎస్సి తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి .NET కోర్స్ చేస్తున్నాడు. రాకేష్, నీ గురించి నువ్వు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వు. నా పేరు రాకేష్ రెడ్డి, నేను కడప నుంచి వచ్చాను. సో 2021 జూన్ 5న అగ్రికల్చర్ బీఎస్సీ పాస్ అవుట్ అయ్యాను. సో నవంబర్ 30th 2021 నాకు టీచింగ్ అసిస్టెంట్గా జాబ్ వచ్చింది. ఫ్రమ్ నవంబర్ 30 టు అక్టోబర్ 3 I have worked as a teaching assistant in Adarna Agriculture Polytechnic College, and after October 3, by watching iDream interview of R.N. Reddy sirs, my mother has joined here for job guarantee program, and I have completed 10 months here, 10 months time period. So I am going to attend interviews by next month. యా, అంటే నువ్వు ఇప్పుడు కోర్సులో జాయిన్ అయ్యి 10 నెలలు అయిందా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏజీబీఎస్సి ఎక్కడ చదివావు? మహారాష్ట్ర సార్. మహారాష్ట్ర. సో ఇంటర్మీడియట్ బైపీసీ. ఇంటర్మీడియట్ బైపీసీ. బైపీసీ తర్వాత మరి ఏజీబీఎస్సి వైపుకి ఎందుకు వెళ్ళావు? మెడిసిన్. సార్, ఐ హ్యావ్ బీన్ ట్రైడ్ ఫర్ ఎంసెట్ అండ్ నీట్. దాంట్లో ర్యాంక్ రాలేదు. మా పేరెంట్స్ ఏంటంటే ఫస్ట్ నేను డాక్టర్గా చూడాలనుకున్నారు. అది కుదరలేదు అని చెప్పేసి అగ్రికల్చర్ సైడ్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 2021లో పాస్ అవుట్ అయిన తర్వాత సో ఎటువంటి ఆపర్చునిటీస్ లేక ఇంకా ఎన్నాళ్ళని ఇలా ఉండాలి ఖాళీగా, జాబ్ అయితే కంపల్సరీ కదా మనకి. సో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మా బ్రదర్స్ ఉన్నారు, అందరూ హెల్ప్ చేస్తారు, అందరూ ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మదర్ మీ ఇంటర్వ్యూ చూడడం జరిగింది iDreamలో. దాన్ని చూసి సో సార్ మనకి ఆఫర్ చేస్తున్నారు కదా, ఎటువంటి డిగ్రీ వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్ తెచ్చుకోవచ్చు అని సార్ ఎంత క్లారిటీగా ఇస్తున్నప్పుడు, అంత భరోసా ఇస్తున్నప్పుడు నువ్వు ఎందుకు జాయిన్ అవ్వకూడదు అని మదర్ ఎంకరేజ్ చేశారు. ఆ రోజు జాయిన్ అయ్యేటప్పుడు కూడా మదర్ ఫాదర్ వచ్చారు. ఖచ్చితంగా సార్. డాడీ ఏం మాట్లాడు సార్, అంతా మదరే మాట్లాడుతారు. అదే మీ మదర్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. అంటే నేను ఇంతకుముందు వీడియోలలో నేను చెప్పడం జరిగింది ఏమంటే ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా సాఫ్ట్వేర్ వైపు రావచ్చు. తర్వాత మీకు ఒక వీడియో ఉంటుంది మనది, డాక్టర్లు అవ్వలేకపోయారు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వచ్చు. అంటే జనరల్గా బైపీసీ చదివినాక వీళ్ళు బైపీసీ స్టూడెంట్స్ అందరూ హార్డ్ వర్కింగ్ నేచర్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మెడిసిన్ కోసం ట్రై చేస్తారు. మన కాడున్న తక్కువ సీట్ల వల్ల మెడిసిన్ దొరకకపోవడం వల్ల తర్వాత బీఫార్మసీ, ఏజీబీఎస్సీ ఇలాంటి కోర్సులకు వస్తారు. సో వాళ్ళందరికీ జనరల్గా ఏజీబీఎస్సీ, బీఫార్మసీ వైపు అంత మంచి ఆపర్చునిటీస్ ఉండవు. అంటే కంపేర్ విత్ ఐటీ. ఇప్పుడు వాళ్ళు డాక్టర్ అవ్వాలనుకున్నారు, ఆ స్థాయిలో మనకి బీఫార్మసీ, ఏజీబీఎస్సీలో ఆపర్చునిటీస్ ఉండవు అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. సో ఆ స్థాయిలో మళ్ళీ వీళ్ళు సెటిల్ అవ్వాలంటే ఐటీ వైపు రావచ్చు. సో ఇక్కడ ఐటీ వైపు రావచ్చా, అసలు నేర్చుకోలేస్తారా అని చాలామందికి సందేహాలు ఉంటాయి. నేను ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పాను, ఫార్మసీ, ఏజీబీఎస్సీ వాళ్ళు, బీజెడ్సీ వాళ్ళు ఈజీగా నేర్చుకోవచ్చు, జాబ్ కొట్టవచ్చు అని. ఇక్కడ మా దగ్గర ఇప్పటికి ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ బీఫార్మసీ, ఏజీబీఎస్సీ అండ్ బీజెడ్సీ గ్రూప్ నుంచి ప్రిపేర్ అయ్యి జాబులు కొట్టారు. వాళ్ళ వీడియోలు కూడా మనం యూట్యూబ్లో మీకు 1-2 దొరుకుతాయి. సో దానికి ఇంకొక ఎగ్జాంపుల్ నెక్స్ట్ జాబ్ కొట్టబోయే మన రాకేష్. సో రాకేష్ని చూస్ చేసుకోవడానికి కారణం ఆయన ప్రొఫైల్ని ఇంట్రడ్యూస్ చేయడం, మెయిన్ ఏజీబీఎస్సీ బ్యాక్గ్రౌండ్లో ఉండటం. ఇది చాలామంది ఏజీబీఎస్సీ స్టూడెంట్స్కి ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. రెండోది వన్ ఆఫ్ ద సిన్సియర్ స్టూడెంట్ ఇన్ ద బ్యాచ్. రెగ్యులర్గా అంటే చాలా కష్టపడి ప్రిపేర్ అవుతాడు. ఖచ్చితంగా ఇతను సక్సెస్ అవుతాడు అనే నమ్మకం కుదిరిన వాళ్ళకే మేము కూడా ఇంటర్వ్యూ అంటే దానికి ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది.